Welcome to NC Music World. Bluetooth mode. శనగ బెల్లం ఏదో శనగపిండి చూడు ఒక సైడ్ కొని రాస్తారా ఒక సైడ్ కొని రాయండి ఓం దేవి వాసం దేవస్థానం విశ్వరూపం ఒకటే దండ వెడల్పుకుంటే ఫోటో వస్తుంది అందరికి పెట్టండి అందరికి పెట్టండి వచ్చిన రైతు సోదరులందరికీ కూడా మిగతా వరకు మన పెద్దరాజు గారికి గదులు పెట్టండి పెద్దరాజు గారు మన పెద్దరాజు గారు అది రాయండి మన ఏఎంసీ చైర్మన్ గారికి బాగా పెద్దది ఫోటో ఒకసారి లైన్ పెద్దలంతా అమ్మ వెడల్పుగా ఇంకా 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 వెడల్పుగా ఓకే ఈరోజు ఓకే బాబు రెండు ఫోటోలు తీయండి పక్కన కూర్చోబెట్టండి మీరంతా గంగవరం వల్లేనా లోపలూరు నుంచి వచ్చారా
जी नमस्ते। నమస్తే నమస్తే ఒక దారి ఉండమ్మా ఇంకో అక్కడ టవల్ని తీసుకుంటా బాబు భాస్కర్ సంచి సంచి భాస్కర్ ఆ సంచి తొందరగా सर्वाधातके शरण्यत्रयम्बके देवी नारायणी नमोस्तुते महादेव्यो नमः अर्हवाम् ओम तदेव लग्नं तदनं तदेव तेन बलं विद्या बलं देव बलं लक्ष्मी प्रदेशनास्मरामि महादेव्यो नमः अयं मुहूर्तः मुहूर्तरस्तो सूर्यादेव नमः ओम आत्मनिर्षा पुरुषः सहस्रक्षः सहस्रबाधः पुरुषेभ्यः सर्वं पतामृवेशानः यदन्येनातिर्हते एतः मानस्वमः भद्रं प्रणयं श्रुणयामः అది ఇది కవర్ అవ్వాలి గ్రామస్తులందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు ఈ ఏరువాక పౌర్ణమి అనేది ఈ రోజున ప్రతి రైతు మన భూమాతకి పూజ చేసి, అలాగే వరుణ దేవుడికి పూజ చేసి, అలాగే ఎద్దులకు పూజ చేసి వ్యవసాయం సక్రమంగా జరగాలి, వానలు సకాలంలో కురవాలి, అధిక వర్షాలు లేకుండా అల్ప వర్షాలు లేకుండా వరుణ దేవుడు కరుణించాలని చెప్పి, అలాగే భూమాత వచ్చినటువంటి వర్షాన్ని అలాగే వేసినటువంటి విత్తనాన్ని తీసుకొని మంచి పంట ఇచ్చి రైతుల యొక్క ఔన్నత్యానికి మనకి సహకరించాలని చెప్పి భూమాతని
రైతులంతా కూడా మరి ప్రార్థించి ఈ రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడం అనేది జరుగుతుంది. అది మన ఆనవాయితీ. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని తప్పకుండా రైతులంతా చేసుకుంటారు. అలాంటి కార్యక్రమానికి ఈ రోజున మనం అంతా ఇక్కడ చేరి ఉన్నాము. మరి గౌరవ శాసనసభ్యుల వారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. డైరెక్టర్ గారికి నా యొక్క ప్రత్యేకమైన నమస్కారం. ఏఎంసీ చైర్మన్ గారికి నమస్కారాలండి. బీజేపీ ప్రధాన కార్యదర్శి వారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారాలు. కూడి వచ్చిన కూటమి నాయకులకు, గంగవరం మండల ప్రజలందరికీ కూడా పేరు పేరు నా యొక్క నమస్కారాలు. మీడియా సోదరులకు కూడా ప్రత్యేకమైన నమస్కారాలండి. ఇదైతే జూన్ నెలలో మనం వ్యవసాయాలు ప్రారంభించినప్పుడు ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకొని ఈ యొక్క పంటలు దుక్కు తినడం కార్యక్రమం మనం మొదలు పెడతాము. ఇది కూడా నాకు ఈ మొదటి కార్యక్రమమే. అందులో పాల్గొనడం చాలా సంతోషకరం. ఇంతమంది రైతులు భాగస్వాములు కావడం అనేది కూడా చాలా మంచి విషయం. మీ అందరికీ ఇప్పుడే తెలుసు, మనకి ఏదైతే రైతులకు ఇచ్చేటువంటి విత్తనాలు ఆల్రెడీ అందుబాటులో ఉన్నాయండి. 10,434 క్వింటాలు వరి విత్తనాలు మన ఏవైతే రైతు సేవా కేంద్రాల్లో ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. 370 క్వింటాలు ఆల్రెడీ మనకి ఉన్నాయి. అదేవిధంగా 103 లక్షలతో వ్యవసాయ పనిముట్లు, కృషి ట్రాక్టర్లు ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇస్తా ఉన్నాం. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ పనిముట్లు తీసుకోవడానికి కూడా అప్లికేషన్ పెట్టండి. ఆల్రెడీ ట్రాక్టర్స్ కూడా మంజూరై ఉన్నాయి. త్వరలోనే అవి కూడా మేము రైతులకి ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి ఇవ్వడానికి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం మన రైతులు, మన నియోజకవర్గంలో ఉన్నటువంటి రంపచోడవరం అంటేనే వ్యవసాయం మీద ఆధారపడేటువంటి అన్ని కుటుంబాలే. కాబట్టి మన నియోజకవర్గంలో అంతా కూడా మంచిగా పంటలు పండించి, కర్ణదేవుడు కరుణించి, వర్షాలు మంచిగా కురిపించి మనము అధిక రాబడులు సంపాదించుకోవడానికి దేవుడు మనకి ఎప్పుడు తోడుగా అండగా ఉంటాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి, అలాగే డైరెక్టర్ ఏపీఐసి ఎస్టీ కమిషన్ డైరెక్టర్ గారికి, మెంబర్ గారికి, అండ్ ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరికీ, రైతులందరికీ కూడా, అండ్ మీడియా మిత్రులందరికీ కూడా నేను స్వాగతం పలుకుతా ఉన్నాను. సో ఒక శుభ పరిణామం ఈరోజు మన ఏరువాక పౌర్ణమి సందర్భంగా మనం వేసినటువంటి పంట మనకి దిగుబడి ఎక్కువగా రావాలి. అలాగే వరుణ్ దేవుడు కరుణించి మనకి రాబోయేటటువంటి ఈ సీజన్ ఏదైతే ఉందో అగ్రికల్చరల్ సీజన్ లో మనకి దిగుబడి రావాలని చెప్పి మనం ఈరోజు పూజ చేసుకోవడము, దానికి తగ్గట్టుగా ప్రార్థించుకోవడము, ఆ దేవుడి దయ వల్ల, ఆ దేవుడి యొక్క సహకారంతో ఈ సంవత్సరం మన ఏజెన్సీ ఏరియాలో ప్రతి ఒక్క రైతుకి కూడా దిగుబడి బాగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉంటా ఉన్నాను. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు మనము మన ఏజెన్సీ ఏరియాలో ఎస్పెషల్లీ కంప్లీట్ గా వర్షాధారంతో ఉండేటటువంటి వ్యవసాయం అన్నమాట. సో ఒక పంట వేస్తూ ఉంటాము, రెండో పంట కూడా ఎక్కడెక్కడైతే బాగా మనకి ఇరిగేటెడ్ ల్యాండ్ ఉందో అక్కడ మాత్రమే వేస్తూ ఉంటాము. సో ఇప్పుడు మనకి సంవత్సరం పాటు కూడా మన ఇల్లు గడవలసినటువంటి పరిస్థితి అన్నమాట. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు కొన్ని పరిస్థితులు దృష్ట్యా పసిఫిక్ ఓషన్ లో కానీ, ఇండియన్ ఓషన్ లో అక్కడ వాటర్ వార్మ్ అవ్వకపోవడం వల్ల కానీ, లేకపోతే ఓవర్ హీట్ అవ్వడం కానీ, ఇలాంటి పరిస్థితుల దృష్ట్యా మనకి వర్షాలు అనేది శాతం వర్షము ప్రతి సంవత్సరం కన్నా ఇప్పటికీ నమోదవ్వాల్సిన దానికన్నా కూడా తక్కువ ఉన్నప్పుడు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసేటటువంటి పంట కానీ, మనం చేసేటటువంటి ఏర్పాట్లు కానీ, లేకపోతే మన ప్లానింగ్ కానీ వర్షాలు తక్కువగా ఉంటాయని ఆలోచించుకొని దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో మీరు చూస్తే ఇప్పుడు మనము నేచురల్ ఫార్మింగ్ ద్వారా సుమారుగా మనం 24,000 ఎకరాల్లో ఇప్పటికీ పిఎండిఎస్ అంటే 4,000 ఎకరాల్లో మనం రైతులందరికీ అందించాము. సో దీని ద్వారా ఏమవుతుంది, మనకి జూన్ ఈ నెలలో కానీ పోయిన నెలలో కానీ వేసుకున్నటువంటి రైతులందరికీ 30 దినుసులు దాని ద్వారా పంట వచ్చి అవి ఒకవేళ వర్షం పడకపోయినా దాని ద్వారానే మనము ఇన్కమ్ జనరేట్ చేసుకునేలాగా ప్లాన్ చేస్తాం. అలాగే ఈసారి మనము వర్షం తక్కువగా ఉంటది కాబట్టి మనం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏం చేసుకోవాలి, మనకు ఉన్నటువంటి ట్యాంకులు కానీ లేకపోతే చెరువులు కానీ నిండేటట్టు చూసుకోవాలి. అంటే ఒక్క చినుకు నీరు కూడా పడింది వేస్ట్ అవ్వకుండా చూసుకోవాలి. దీనికి సంబంధించి మనం పోయిన 2 నెలలుగా జలధార అనేటటువంటి ఒక ఇనిషియేటివ్ తోటి సుమారుగా ఇంచుమించు 60 కోట్ల రూపాయలతోటి మన ట్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం క్లీన్ చేయడం చేస్తాం.
మనకు ఉన్నటువంటి ఉపాధి హామీ పనుల ద్వారా. సో ప్రతి ట్యాంక్ ని మ్యాప్ చేసాం. ఆ ట్యాంక్ కి ఎక్కడెక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఏ కొండ నుంచి వస్తుంది, ఏ కొండ నుంచి వస్తున్నాయి, అవన్నీ కూడా మ్యాప్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తీసేసి పడేటటువంటి కొద్దిపాటి వర్షాన్ని కూడా ప్రతి చినుకుని మనం కాపాడుకునే విధంగా ఈ ట్యాంకులన్నిటికీ మనం ఆల్రెడీ తీర్చిదిద్దడం జరిగింది. 60 కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ పనులు కంప్లీట్ చేస్తాం. ఇంకొక 2-3 రోజుల్లో మాక్సిమం అన్ని పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి. ఎందుకు చేస్తున్నామంటే పడేటటువంటి వర్షంలో చాలా సార్లు ఏమవుతుందంటే మన ఏజెన్సీ ఏరియాలో వర్షాలు బాగా పడతాయి, ఇంచుమించు 1200 mm మన యావరేజ్ రెయిన్ఫాల్. కానీ పడినటువంటి వర్షం ప్రతిదీ కూడా గోదావరిలోకి వెళ్ళి కలిసిపోతూ ఉంటాం. ఎందుకంటే మన ట్యాంకులు మనం సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల కానీ, లేకపోతే మన చెరువు చేయడానికి ఉంటుంది. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈసారి ఇంట్రడ్యూస్ చేసినటువంటి అప్లికేషన్. సో ప్రతి ఒక్కరు కూడా రైతులు, మా ఆర్ఎస్కేలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ట్రైన్ చేస్తూ ఉన్నారు మీ అందరినీ కూడా. సో దీన్ని మీరు కూడా అవగాహన తెచ్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన జిల్లాలో కానీ రాష్ట్రం మొత్తం కానీ ఎస్పెషల్లీ మన జిల్లాకు వచ్చినట్లయితే ఎక్కడ యూరియా కొరత కానీ డిఏపి కొరత కానీ లేదు. ఈ రోజు మన జిల్లాలో 1000 టన్నుల యూరియా అవైలబుల్గా ఉంది ఈ రోజు. సో రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు తగినంత యూరియా ఇచ్చేటటువంటి బాధ్యత, ఫర్టిలైజర్స్ ఇచ్చేటటువంటి బాధ్యత ప్రభుత్వం తరఫున మేమందరం కూడా తీసుకుంటామని మీకు తెలియజేస్తా ఉన్నాను. సో ప్రతి ఒక్కరూ మీరు అప్లికేషన్ యూజ్ చేయవలసిందిగా. ఒకవేళ మీకు తెలియకపోయినా మీకు ఆర్ఎస్కేలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ చక్కగా మీకు నేర్పించి పెడతారు, ఇబ్బంది ఏం లేదు, మీకు చేసి పెడతారు. సో మీకున్నటువంటి యూరియా వేరే వాళ్ళు తీసుకెళ్ళడానికి ఉండదు కాబట్టి ఎవ్వరికి ఎటువంటి సమస్య ఉండదు. అలాగే ఈ సంవత్సరం మనం సీడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెద్ద ఎత్తున ప్లాన్ చేసాము. సుమారుగా 10,435 క్వింటాల సీడ్ డిస్ట్రిబ్యూషన్ మనం ఫార్మర్స్ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికీ ఒక 3,300కి సంబంధించిన క్వింటాల్స్ రెడీగా ఉంది. బికాస్ మనది ట్రైబల్ ఏరియా కాబట్టి, ఏజెన్సీ ఏరియా కాబట్టి ఒక్కొక్క రీజియన్ లో ఒక్కొక్కసారి మనము సో చేస్తూ ఉంటాము. సో ఆ సోయింగ్ కి తగినట్టుగా మనము సీడ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాము. సో రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ఈ ప్రయాణం నెక్స్ట్ 3-4 months లో ఏదైతే ఎంటైర్ లైఫ్ సైకిల్ ఉందో ఈ పంటకు సంబంధించి ప్రతి అడుగు కూడా సహకరించడానికి, మీ యొక్క సమస్యలు తొలగించడానికి జిల్లా యంత్రాంగం తరఫున ప్రతి నిమిషం కూడా పనిచేస్తూ ఉంటామని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.